హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జర్నలిస్ట్ వైఎన్ఆర్లో లాస్ట్ 1 వీక్ నుంచి పెద్దగా వీడియోస్ లేవు. నేను ఏదో కొంచెం వేరే హడావుడిలో వీడియోస్ చేయడం కుదరలేదు. చాలా ఇష్యూస్ మిగిలిపోయినాయి వీడియోస్ చేయడానికి. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 2-3 రోజుల నుంచి బాగా హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ కౌశిక్ రెడ్డి అలాగే గాంధీ మధ్య వివాదం. అసలు ఏంటి ఈ వివాదం? ఈ వివాదం సందర్భంగా ఎవరికి వాళ్ళు మేము ప్రతివ్రతలం, మిగతా వాళ్ళంతా కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. అసలు ఎవరు పతివ్రతలు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ వలసలకు సంబంధించి చాలా పెద్ద చర్చ ఉంది. నిజానికి ఈ రెండు పార్టీల మధ్య వివాదం చూద్దాం. ఎవరు పతివ్రతలో, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి మీ అందరికీ తెలిసిందే, చూసిందే, రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఒకసారి రివైండ్ చేస్తా. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో 2004 నుంచి ఎక్కువగా ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ 26 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధిస్తే అందులో దాదాపు 10-11 మందిని కాంగ్రెస్ పార్టీ తన వైపుకు తిప్పుకుంది. ఆ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని వీక్ చేయడం కోసం టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళని తమ వైపు తిప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అంటూ చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బాధిత పార్టీగా ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ బాధిత పార్టీగా తమ పార్టీని చీల్చారు అంటూ అప్పుడు కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా పోరాడింది, కాంగ్రెస్ సర్కార్కి వ్యతిరేకంగా మాట్లాడింది, కోర్టులకు వెళ్ళారు. సో చివరికి 2004 అసెంబ్లీ టెన్యూర్ ముగిసిపోతున్న టైంలో 2009కి కొద్ది రోజుల ముందు అప్పుడు స్పీకర్గా ఉన్న సురేష్ రెడ్డి గారు వీళ్ళందరిపైన కూడా అనర్హత వేటేశారు. కొంతమంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళపైన అనర్హత వేటేశారు. తర్వాత ఎలక్షన్లో వాళ్ళు కంటెస్ట్ చేశారు. సో తర్వాత అధికారంలోకి వచ్చి 2009 తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ఉన్నప్పటికీ 9 నుంచి 14 వరకు ఉన్న ఫిరాయింపులు ఏంటి అంటే కొత్తగా పార్టీలోకి కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కొంతమంది పార్టీని వదిలి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచారు. సో ఆ సందర్భంగా వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ కొంతమంది ఎలక్ట్ అయ్యారు, కొంతమంది ఎలక్ట్ కాలేదు. అదే టెన్యూర్లో 2009 నుంచి 14 మధ్య టెన్యూర్లోనే చాలామంది తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రిజైన్ చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాం అంటూ వెళ్ళి సో రిజైన్ చేసి మళ్ళీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే జోగు రామన్న, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా అప్పుడు రిజైన్ చేసిన వాళ్ళే, పార్టీలు మారిన వాళ్ళు కూడా. సొంత పార్టీ కూడా నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సొంత పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో అప్పుడు 2009 నుంచి 14 మధ్య పెద్దగా అనైతికంగా జరిగాయని అనిపించలేదు. కానీ 2004 నుంచి 2009 మధ్యలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా తీసుకోవడం పైన టీఆర్ఎస్ పార్టీ ఒక బాధిత పార్టీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిందని విమర్శలను ఎదుర్కొంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ సర్కారు బొటాబొట్టి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 62 స్థానాలతో 63 స్థానాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేర్చుకుంది. సో ఇలా చేర్చుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అంటూ కేసీఆర్ పైన రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ సో కేసీఆర్ గారు చాలామంది ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇదేనా తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సాంప్రదాయం ఇదేనా, ఎలా చేర్చుకుంటారు అంటూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగా ఉంది. 2004లో టీఆర్ఎస్ పార్టీ బాధిత పార్టీగా ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగా ఉంది. సో 2004లో రాజశేఖర రెడ్డి గారు 11 మందిలో ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చారు. కానీ నాకు తెలిసి ఏ ఒక్కరికి ఆయన పార్టీ కండువా కప్పల. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని సో వాళ్ళకి కండువా కప్పారు. కానీ నేరుగా ముఖ్యమంత్రి ఏ ఒక్కరికి కూడా పార్టీ కండువా కప్పింది లేదు. ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరికి పార్టీ కండువా కప్పల. బట్ ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు కానీ కొంతమంది టికెట్లు వచ్చి మళ్ళీ తర్వాత ఎలక్ట్ అయ్యారు కూడా. సో బట్ కేసీఆర్ గారు నేరుగా పార్టీలు కండువాలు కప్పేస్తారు. పార్టీల కండువాలు కప్పడం మాత్రమే కాదు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి నేరుగా మంత్రి పదవులు ఇచ్చారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పతివ్రత కాదు అని ఆరోపించి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుందని ఆరోపించిన టీఆర్ఎస్ పార్టీ 2014 వచ్చేసరికి అదే పని అంతకంటే ఎక్కువగా, అంతకంటే నిస్సిగ్గుగా, అంతకంటే బాహటంగా, అంతకంటే ఓపెన్గా చేసింది. ఇతర పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని చేర్చుకోవడం విషయం పక్కన పెట్టి డైరెక్ట్గా మంత్రి పదవులు ఇచ్చేసింది. శాసనసభ పక్షాలను విలీనం చేసుకుంది. శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. వాళ్ళకి 1/3 వచ్చి జాయిన్ అయిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. సో అలా జాయిన్ అయిపోయారు వాళ్ళు. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అనేక మందిని చేర్చుకుంది.
సో 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ఆ టైంకి నిజానికి టీఆర్ఎస్ పార్టీకి బొటాబట్టి మెజార్టీ కూడా కాదు. 88 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, 2 ఇండిపెండెంట్ గెలిచారు, 90 మంది సభ్యులు ఉన్నారు. 119 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 90 మంది సభ్యులు ఉన్నారు. స్టిల్ అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రేరాంపులను ప్రోత్సహించింది. 12 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకుంది. శాసనసభ పక్షం మొత్తం విలీనమైంది అని చెప్పింది. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళలో సబితాంద్ర రెడ్డి గారు లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. సో అంతేకాదు అసలు ప్రధాన ప్రతిపక్ష 6గురున్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు అంటూ ఎంఐఎం పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తూ పీఏసీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, గతంలో మీరు చేశారు కదా, ఇప్పుడు మేము చేస్తే ఎందుకు తప్పు అవుద్ది, మీరు చేసినప్పుడేమో ఒప్పు, మేము చేసినప్పుడు తప్ప అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. 9 ఏళ్ల పాటు బాధిత పార్టీగా ఉంటూ 9 ఏళ్ల పాటు పార్టీల ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి సరైంది కాదు, కేసీఆర్ ద్రోహం చేస్తున్నాడు, కేసీఆర్ తప్పు చేస్తున్నాడు, కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తాము ఫిరాయింపులు ప్రోత్సహించడం అనేది అద్భుతంగా గొప్పగా కనపడుతుంది. ఏంటి అంటే కేసీఆరే చేశారు కదా అంటుంది. కేసీఆరే చేస్తే కేసీఆర్ బాటలోనే మీరు నడిస్తే మీకెందుకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చింది అని అడిగేవాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. అన్ఫార్చునేట్లీ మీడియా కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే ఆ పార్టీకి షాక్, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతే ఈ పార్టీకి షాక్, ఈ వార్తలతోటే ఉంది తప్ప ఇది సరైంది కాదు అని రాజకీయ పార్టీలను ప్రశ్నించే మీడియా తెలుగు రాష్ట్రాల్లో లేకుండా పోయింది. వెరీ అన్ఫార్చునేట్. మీడియా మొత్తం కూడా ఆ పార్టీలకు సంబంధించిన వర్షన్ని వినిపించే సాధనాలుగా మాత్రమే మారిపోయాయి. ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను, బట్ అదే పరిస్థితి ఉంది. ప్రజలు పౌర సమాజం మీడియా అసహించుకుంటారని, చేత్కరించుకుంటారని, నిలదీస్తారని భయం ఏ ఒక్క పార్టీ మారిన రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు ఉండట్లా. మామూలు టైంలో రాజకీయ పార్టీలు మారకుండా ఎవరో ఆపలేము, మారడం తప్పు కూడా కాదు. ఇంకో పార్టీలోకి వెళ్ళడం, ఇంకో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవడం తప్పు కూడా కాదు. కానీ ఇది అనైతికంగా మారుతున్న సందర్భంలో ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. మీడియా కూడా ఆ పాత్ర చేపట్టట్లేదు అనేది పాయింట్. ఇక్కడ మళ్ళీ తాజాగానే మొదలుపెట్టిన కౌశిక్ రెడ్డి గారు, గాంధీ గారికి సంబంధించిన వివాదానికి వస్తే ఇక్కడ ఎవరు తప్పు అంటే ఈ 2 పార్టీలు పతివ్రతలు కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఈ పర్టికులర్ ఇష్యూ దీన్ని దాచాలనుకుని కాంగ్రెస్ పార్టీ మరింత లోతుపోవడం తప్ప దాన్ని దాచే ప్రయత్నం చేస్తూ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీ గాంధీ మా పార్టీలో చేరారంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టారు. అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి తెల్లారి పొద్దున ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మోస్తున్న మీడియా అంతా బీఆర్ఎస్ పార్టీకి షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ అంటూ వార్తలు రాశారు. ఆన్ రికార్డు ఉన్నాయి అవి. టీవీలో అంటే ఏసి తీసేశారు కనపడలేదు అనుకోవచ్చు, పేపర్లు ముద్రించిన పేపర్లు ఉన్నాయి. సో ఆయన ఇప్పుడు పీఏసీ చైర్మన్ అయ్యారు. పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనేది ఆనవాయితీ. సో మీరు మళ్ళీ అక్బరుద్దీన్కి ఇచ్చారు కదా అనే మాట కాంగ్రెస్ పార్టీ, వేరే వాళ్ళకి ఇచ్చారు కదా అనే మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. సో అలా ఇచ్చారనే కదా పార్టీని ఓడించారు. మళ్ళీ నువ్వు అదే చేస్తే ఎట్లా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ పేరుతో ఏదో బయటకు వచ్చింది. ఏంటి ఆ చిట్ చాటు? ఆయన చిట్ చాట్ ఏంటి అంటే, మేము గతంలో టీఆర్ఎస్ చేసిన పని ఏం చేశాము, గాంధీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, గాంధీని ఎన్నుకున్నారు, ఎన్నిక జరిగింది, నామినేషన్ వేశాడు, ఎన్నిక జరిగింది అంటారు. నాకు తెలిసి పీఏసీ చైర్మన్కి ఎన్నిక జరిగినట్టు ఎమ్మెల్యేలు కూడా తెలుసో లేదో, మరి ఎవరు ఓట్లు వేశారో తెలియదు. ఎన్నిక ఎలా జరిగింది, ఎక్కడ నామినేషన్ వేశారు, ఎవరు ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు, ఎవరు ఎన్నుకున్నారు తెలియదు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశంలో టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తాము చేసిన తప్పులన్నింటినీ మర్చిపోయి మేము పతివ్రతలు, మా పార్టీని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తోంది అని చెప్తుంది. ఇది సరైంది కాదు, మీరు పతివ్రత కాదు, మీరు చాలా తప్పులు చేశారు, చాలా పాపాలు చేశారు కాన్స్టిట్యూషన్ పరంగా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మేము వాళ్ళు చేసింది మేము చేస్తుంటే, వాళ్ళు చేసిన పాపాలే మీరు చేస్తే మిమ్మల్ని గెలిపించే ఉపయోగం ఏంటి? వాళ్ళు పాపాలే చేశారనుకుంటే ఆ పాపాలే మీరు చేస్తామంటే మీరు చేస్తూ ఉంటే చేశారు కనపడుతోంది క్లియర్. గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది అనైతికం. 3 నెలల ముందు 4 నెలల ముందు ఆయనకు ఆ పదవి ఇచ్చుంటే అనైతికం కాదు. మీ పార్టీ కండువా కప్పిన తర్వాత అది పార్టీ కండువా కాదు దేవుడి కండువా అంటూ ఆయన చెప్తే చెప్పుండొచ్చు కాక, సో దేవుడి పేరుతో తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండొచ్చు కాక. కానీ ఇక్కడ పౌర సమాజం చూస్తున్నారు, మీడియా చూస్తున్నారు, మీ మీడియానే రాసింది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవ. ఈరోజు పొద్దున దానం నాగేంద్ర ఎందుకు వెళ్ళారో ఎన్నిటికి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి మీరు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు, పీఏసీ చైర్మన్గా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. దానం నాగేంద్ర గారు కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచారనుకోండి, బీఆర్ఎస్ నుంచి. సో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎంపీగా పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ ఇంటికి వెళ్ళి మద్దతు తెలిపి ఆయనకు రక్షణగా ఉండి ఆయన కాపాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయా? లేదు కదా. దానం నాగేంద్ర అక్కడికి వెళ్ళారు అంటేనే మీరుగా మీరు ఒప్పుకున్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అని. ఈ కిలాడి రాజకీయాల పేరుతో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేస్తామనే ఆలోచనతో మీరు చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితే భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. పైగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం గురించి, పార్టీల ఫిరాయింపుల అంశానికి గురించి సంబంధించి ప్రతిరోజు రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఏం సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ గారు? ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని మన పార్టీలో చేరిన ఎమ్మెల్యేకి ఇచ్చామని రేవంత్ రెడ్డి గారు చెప్పి కన్విన్స్ చేయగలరా? ఏమంటే కేసీఆర్ కూడా గతంలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నేరుగా క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని చంద్రబాబు నాయుడు గారు గతంలో 4 మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇది కొత్త సాంప్రదాయాన్ని ఇక్కడ తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంలో అంతో ఇంతో నేను భారతీయ జనతా పార్టీని సమర్థించదలుచుకున్నాను. ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు చేరిన పార్టీ భారతీయ జనతా పార్టీయే. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు క్లీన్ ఇమేజ్తో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా మనం కర్ణాటక చూసినా, మధ్యప్రదేశ్ చూసినా, మిగతా రాష్ట్రాల్లో చూసినా అయితే మొత్తం శాసనసభ్యులంతా వాళ్ళ పార్టీలోకి వెళ్ళి అక్కడ ప్రభుత్వాలు మార్చేసే ప్రయత్నం చేశారు. అదర్వైజ్ మధ్యప్రదేశ్లోను, కర్ణాటకలోను వాళ్ళు చేసింది తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. సో ప్రభుత్వాలు చేర్చుకోవడం కరెక్టా కాదా అంటే కనీసం వాళ్ళు పార్టీలో చేర్చుకున్న వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి కాస్త వాళ్ళకి మనం కాస్త పర్వాలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కంటెస్ట్లో చూసినప్పుడు ఇంత రాజ్యాంగ వ్యతిరేకంగా, అనైతికంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా బిహేవ్ చేశాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కావచ్చు. ఈ 3 పార్టీలు కూడా ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ పతివ్రతలు కాదు. మీకు అవసరం వచ్చినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు చేస్తున్న పనే మీకు అవకాశం లేనప్పుడు తప్పుడు పనిగా కనపడుతోంది. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు ఒక కొత్త పాత్ వేసుకుంటూ వెళ్ళాలి తప్ప పాత వాళ్ళు వేసిన పాత్రలోనే మేము నడుస్తున్నాం, వాళ్ళు నడిస్తే తప్పులేదు, మేము నడిస్తే తప్పేంటి అని చెప్పదలుచుకుంటే, బుకాయించదలుచుకుంటే, ఎదురుదాడి చేయదలుచుకుంటే గతంలో ఆ దారిలో నడిచిన వాళ్లకు ఎదురైన అనుభవాలే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ పార్టీలు కూడా ఎదురవుతాయి.